వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టేస్టీ చికెన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దీనికోసం నేను 1/2 కిలో చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఇలా 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మెంతి కూర వేసాను. మీకు మెంతి కూర దొరకకపోతే మీరు దీని బదులు కస్తూరి మేథి అయినా వాడచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం హీట్ మీదనే చేయండి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా, ఇప్పుడు ఇందులో నేను వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకున్నాను. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు కారం పొడి, 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. సో ఈ మసాలాస్ వేసిన తర్వాత ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఈ పెరుగుని మాత్రం స్కిప్ చేయకండి. సో ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్లు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ మసాలాస్ అంతా బాగా ఫ్రై అయ్యేటట్లు కలుపుకోవాలి. పక్కన మసాలాస్ ఇక్కడ స్క్రేప్ చేసుకుంటూ కలపండి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనం వేసుకున్న పెరుగు కూడా ఇందులో కుక్ అయిపోయింది. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. సో 1 కప్పు నీళ్లు వేసుకొని ఇంకోసారి బాగా మసాలాస్ అంతా మిక్స్ చేసుకొని సైడ్లో ఉన్న మసాలా అంతా స్క్రేప్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని వండుకోవాలి. సో ఇప్పుడైతే 4 విజిల్స్ వచ్చేసాయండి. నేను గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి దీన్ని చెక్ చేస్తున్నాను. సో ఇలా చూడండి, ఇక్కడ మన కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఇక దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కూర మీరు చపాతీలో కానీ అన్నంలో కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా 15 మినిట్స్లో ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు నా ఈ వీడియో నచ్చితే నా వీడియోను లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ for watching.